ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తొలిసారిగా సాంకేతికతను జోడించి 1848 క్లస్టర్ల అనుసంధానంతో దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించేలా హైబ్రిడ్ మహానాడును ఘనంగా నిర్వహిస్తోంది. మహిళా సాధికారతే ప్రధానాంశంగా మొత్తం 20 తీర్మానాలపై చర్చలు జరుపుతూ రాష్ట్ర భవిష్యత్తు మరియు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేదికగా కీలక దిశానిర్దేశం చేయనున్నారు. నారా లోకేష్ నేతృత్వంలో లక్షలాది మంది కార్యకర్తలను డిజిటల్ పద్ధతిలో భాగస్వాములను చేస్తూ తక్కువ ఖర్చుతో కూడిన ఈ వినూత్న పసుపు పండుగను ఒక డిజిటల్ విప్లవంగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం మహానాడు ఈసారి సరికొత్త డిజిటల్ చరిత్రకు వేదిక కానుంది. ఆర్థిక భారం తగ్గించాలన్న ప్రధాని మోడీ పిలుపునకు స్పందిస్తూ నెల్లూరులో నిర్వహించాలనుకున్న భౌతిక సభను రద్దు చేసుకుని హైబ్రిడ్ విధానంలో ఈ వేడుకను నిర్వహించేందుకు పార్టీ సిద్దమైంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నేడు రేపు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ఈ డిజిటల్ విప్లవానికి నాంది పలకనున్నారు. దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ సుమారు 2000 క్లస్టర్ల రిచ్తో లక్షలాది మంది కార్యకర్తలను సాంకేతికతతో అనుసంధానిస్తూ నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగ సరికొత్త రికార్డు సృష్టించనుంది. పశ్చిమాసియాలో యుద్ద వాతావరణంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు వేదికగా 3 రోజుల పాటు నిర్వహించాలనుకున్న భౌతిక మహానాడును దేశ శ్రేయస్సు కోరి పార్టీ రద్దు చేసుకుంది. ఆ స్థానంలో సాంకేతికతను జోడించి డిజిటల్ వేదికగా నిర్వహించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 2 ఏళ్ల పాలనా విజయాలను ఈ వేదికగా చాటడంతో పాటు వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు, యువత, రైతుల కోసం ఏం చేయబోతున్నామనే దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. యువనేత నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జరుగుతున్న మహానాడు ఇది. ఆయన అనుభవంతో సుమారు 2000 క్లస్టర్ల రీచ్తో దేశ చరిత్రలోనే రికార్డులు సృష్టించేలా ఈ హైబ్రిడ్ మహానాడును డిజిటల్ సెకన్లోకి నడిపిస్తున్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో పరిమిత సంఖ్యలో అగ్రనేతలతో భౌతికంగా మహానాడు జరుగుతుంది. దీనికి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర కార్యాలయ వేదికను అనుసంధానించి కార్యకర్తలను నేరుగా ఉత్సవంలో భాగస్వాములను చేయనున్నారు. 2 రోజుల మహానాడులో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెడతారు. ఉమ్మడిగా 4, ఏపీకి 10, తెలంగాణకు 4, అండమాన్కు 1తో పాటు రాజకీయ తీర్మానం ఉంటుంది. ఈ ఏడాది మహానాడుకు స్త్రీ శక్తిని ప్రధానాంశంగా ఎంచుకున్నారు. మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించనున్నారు. మహిళా సాధికారతతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా తీర్మానాలు ఉండనున్నాయి. సాంకేతికత సాయంతో ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నేతలను నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ తో మాట్లాడించే వినూత్న ప్రయత్నం జరుగుతుంది. గతంలో వేలాది మందికి మాత్రమే పరిమితమైన మహానాడు ఈసారి లక్షలాది మందికి రీచ్ కానుంది. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్దిపై చర్చలు సాగుతాయి. ప్రతి గంటన్నర సెషన్ తర్వాత అరగంట విరామం, మధ్యాహ్నం భోజనానికి గంట విరామం ఉంటుంది. ప్రతి క్లస్టర్ వేదిక వద్ద అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించనున్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతంతో కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజలకు ఎంతో భావోద్వేగంతో కూడిన మహానాడు ఈసారి స్త్రీ శక్తి అనే థీమ్తో జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలనే లక్ష్యంతో మహానాడును విజయవంతం చేయాలని, తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడు నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు మరియు గ్రామస్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో కోవిడ్ సమయంలో డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించినప్పటికీ ఈ స్థాయిలో వర్చువల్ విధానంలో జరగడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఎంతో భావోద్వేగంతో కూడిన మహానాడు ఈసారి స్త్రీ శక్తి అనే థీమ్తో జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారని చెప్పారు.
ఈ క్లస్టర్ విధానం పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరిస్తేనే ప్రజల విశ్వాసం పెరుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలనే లక్ష్యంతో మహానాడును విజయవంతం చేయాలని, తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 20,000 మంది జనసేన సాధకులు గొంతు ఎత్తితే 5 కోట్ల మందిని నడిపే యంత్రాంగం భయపడాలి, కదలాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. వైసీపీ వాళ్ల దగ్గర ఎప్పుడు 100 నుంచి 150 మంది రౌడీలు ఉంటారని అంటున్నారని, కానీ జనసేన ఉద్యమీలను వారు తట్టుకోగలరా అని ప్రశ్నించారు. రాజమండ్రిలో నిర్వహించిన జనసేన సాధక ఆత్మీయ సమావేశంలో జన సైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 20,000 మంది జనసేన సాధకులు గొంతు ఎత్తితే 5 కోట్ల మందిని నడిపే యంత్రాంగం భయపడాలి, కదలాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు. కులాలు, మతాలతో విమర్శిస్తే ఇకపై ఒక్కొక్కరి గురించి పద్ధతిగా మాట్లాడదామని అన్నారు. నన్ను కులపరంగా తిట్టిన నోళ్లు ఆగాలని అన్నారు. కాపుకుల నాయకులను, తనను అకారణంగా మాటలు అన్నారని అన్నారు. మీకు జనసేన భావజాలం నచ్చితే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అని గట్టిగానే వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ ఫ్రేమ్వర్క్ నంతా బయట పెడతానని పేర్కొన్నారు. మీరు నాతో గొడవ పెట్టుకోనంత వరకే బలవంతులు, నాతో గొడవ పెట్టుకుంటే మూలాలు ఉండవని హెచ్చరించారు. వైసీపీ వాళ్ల దగ్గర ఎప్పుడూ 100-150 మంది రౌడీలు ఉంటారని అంటున్నారని, కానీ జనసేన ఉద్యమీలను వారు తట్టుకోగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను తయారు చేయడానికి 12 ఏళ్లు పట్టిందన్నారు. నేను ముఖ్యమంత్రిని కావాలంటే మరో స్ట్రాటజీ వేసేవాణ్ణి కావచ్చు. ఆ తెలివితేటలు లేక కాదు, సమాజంలో మార్పు తేవడానికి, ధైర్యం ఇవ్వడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది మీరు బలం పెంచుకుని బలపడే సమయం, సమాజానికి ఊతమిచ్చే సమయం అని తెలిపారు. ఇక నుంచి జనసేన ఉద్యమీలతో తాను వాట్సాప్ ద్వారా టచ్లో ఉంటానని అన్నారు. ఇన్నేళ్లలో సాధించిన ఫలితాలు తక్కువ, కానీ గోల ఎక్కువ కావడంతో ఒంగోలు కమిటీ మొత్తాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. సరిదిద్దుకోవాలని 4 ఏళ్లుగా చెప్పానని, నా ముందే గొడవ పడుతుంటే ఇలా చేయాల్సి వచ్చిందని అన్నారు. తాను చాలా నలిగి వచ్చానని పేర్కొన్నారు. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుట్టాలి, పుడతాం, దాంట్లో ముందు అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చెట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులండి. ఏం తెలియదు. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తాను, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? మాట్లాడు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. ఎనికేపాడులో బుడమేరు డ్రైన్ ఆధునీకరణ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముప్పు నుంచి కాపాడటమే లక్ష్యంగా అండర్ టన్నెల్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా నీరు సముద్రంలోనికి సాఫీగా వెళ్లేలా 9 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఎనికేపాడులో బుడమేరు డ్రైన్ ఆధునీకరణ పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముప్పు నుంచి కాపాడటమే లక్ష్యంగా ఎనికేపాడు వద్ద అండర్ టెన్నెల్ సామర్థ్యాన్ని 4,000 క్యూసెక్కుల నుండి 20,000 క్యూసెక్కులకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం 36.1 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా 1.8 కోట్ల రూపాయలతో వెలగలేరు రెగ్యులేటర్కు కొత్త గేట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తూ ఎనికేపాడు నుండి బుడమేరు డ్రైన్ పూడికతీత పనులను కూటమి ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. అలాగే బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో 8.2 కిలోమీటర్ల లైనింగ్ పనులు ప్రారంభించామని, మిగిలిన పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా నీరు సముద్రంలోకి సాఫీగా వెళ్లేలా 9 కోట్ల రూపాయలతో ట్రెడ్జింగ్ పనులు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పర్యటనలో జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ ఛానల్ అంటే ఆ వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు కనుక మనం లిఫ్ట్ చేసి ఆ వెలగలేరు ఓల్డ్ ఛానల్ నుంచి నీరు వస్తే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఎనికేపాడు యూటీ. ఈ ఎనికేపాడు యూటీ చూస్తే కేవలం 4,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వెలగలేరు ఇప్పుడు గేట్లు చూస్తే దగ్గర దగ్గర 17,000 క్యూసెక్కుల వరకు డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంది. అంచేత అక్కడ 17,000 క్యూసెక్కులు నీరు వదిలింది. ఇక్కడ యూటీ కేవలం 4,000 క్యూసెక్కులు మాత్రమే బయటికి పంపే సామర్థ్యం ఉంటే మరి అది విజయవాడ నగరంలో చుట్టుపడుతున్నటువంటి దశను గుర్తించి ఈవేళ ఈ 4,000 క్యూసెక్కులు ఉన్నటువంటి యూటీకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 20,000 క్యూసెక్కుల డిశ్చార్జ్కి వీలుగా ఇక్కడ మనము ఇక్కడ ఎనికేపాడు యూటీని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు మనం ఇన్స్పెక్షన్ చేసి పరిశీలించి రేపు ఆగస్టు కల్లా 20వ తారీఖు కల్లా కనీసం మినిమమైజ్డ్ ఏదైనా వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేటువంటి విధంగా పనుల్ని ఒక షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయమని చెప్పేసి కూడా ఏజెన్సీకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. మెడ్టెక్ ఛాలెంజ్ ద్వారా వైద్య సేవల్లో ఏఐని అమలు చేయడం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా 10 రకాల అసంక్రమిత వ్యాధుల భారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంలో దేశంలోనే లైట్ హౌస్ రాష్ట్రంగా నిలిచింది. మెడ్టెక్ ఛాలెంజ్ ద్వారా వైద్య సేవల్లో ఏఐని అమలు చేయటం వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన ఆరోగ్య వ్యవస్థ ఏఐ ఆధారిత సేవల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏఐ వినియోగం వల్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ ఖర్చుతో వేగంగా ఖచ్చితమైన ఫలితాలతో అందుతాయని, దీనివల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి చెప్పారు. ముఖ్యంగా 10 రకాల అసంక్రమిత వ్యాధుల భారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో అన్ని రంగాల్లో కొత్త సాంకేతికతను అమలు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడితేనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాకారమవుతుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేయగా తమ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులను అభివృద్ధి చేస్తోందని, దీనివల్ల ఓపీ సేవలు 20% పెరిగాయని మంత్రి తెలిపారు. అభా ఖాతాల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని స్వస్తి ది హెల్త్ క్యాటలిస్ట్ వ్యవస్థాపకులు శివకుమార్ కొనియాడారు. He predicts it a month ahead, maybe a decade or so, and prepares a ground. When it becomes a reality, then Andhra will be first state to adapt it. That's the reason why we have Google data center here, Reliance data center here, and quantum computing also. And no other state is in a position to compete with us when it comes to adoption of technology. Recently, we had an opportunity to visit Singapore to study certain things, and when there was a session on AI, adoption of AI and other things, the speaker started saying, "Oh, you come from India, you have a leader who is already tech savvy. And why do you have to come to all the way to Singapore to learn technology here?" I said, my leader is, of course, I do agree, is tech savvy, is much ahead, but he must have thought that we are not matching his vision
That's why he has sent us to Singapore to learn something at least. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందిన పేద వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 306 జారీ చేసి వారి సొంత ఇంటి హక్కు కలను నెరవేర్చారని పెనంపలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. హౌసింగ్ కాలనీలో 10 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలం పొంది పక్కా నిర్మాణం చేసుకుని ఇంటి పన్నులు కడుతూ వారసత్వంగా ఉన్నవారు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. పేదల సొంత ఇంటి హక్కు కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండే ఎండల్లో చల్లటి వార్త తెలియజేశారని అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందిన పేద వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 306 జారీ చేసి వారి సొంత ఇంటి హక్కు కలను నెరవేర్చారని చెప్పారు. గతంలో అన్న ఎన్టీఆర్ నిరుపేదలకు అందజేసిన ఇళ్ల స్థలాలు బి ఫారం పట్టాలు పొంది పక్కా నివాస గృహాలు ఏర్పరచుకొని వారసత్వంగా అనుభవిస్తున్నా ఇప్పటికీ వారికి ఎటువంటి హక్కు లేదని, కుటుంబ అవసరాలకు, చదువులు, పెళ్లిళ్లకు అమ్మటానికి, బ్యాంకు ద్వారా లోన్లు పొందటానికి వీలు లేకుండా ఉన్న పట్టాలకు జీవో నెంబర్ 306 ద్వారా పక్కా రిజిస్ట్రేషన్ చేసుకుని హక్కు పొందవచ్చని అన్నారు. హౌసింగ్ కాలనీలో 10 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలం పొంది పక్కా నిర్మాణం చేసుకుని ఇంటి పనులు కడుతూ వారసత్వంగా ఉన్నవారు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ జీవో నెంబర్ 306 పేద ప్రజలకు వరమని, ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. చిన్న లోపాలు ఉన్నా, చేతులు మారినా పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ హక్కు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ అవసరాలకి ఇతరులకు అమ్ముకోవటానికి కానీ, లేకపోతే బ్యాంకు లోన్లు తీసుకోవటానికి కానీ ఎటువంటి రైటు లేని ఆ పట్టాలతోటి ఇప్పటిదాకా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ జీవోఎంఎస్ నెంబర్ 306 రూపంలో ఎవరైతే ఇంటి పట్టా పొంది ఉండి గత ప్రభుత్వాల్లో మరి చాలా గ్రామాల్లో హౌసింగ్ కాలనీలు ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించారో వాళ్ళందరికీ 10 సంవత్సరాల క్రితం ఇంటి పట్టా ఉండి ఇంటి పన్నులు వాళ్ళు కనుక వారసులు అయి ఉంటే అది డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించడం జరిగింది. ఇది నిజంగా పేదవారికి ఒక వరం అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, కేవలం పలు సాంకేతిక కారణాలతోనే విద్యుత్ అంతరాలయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేసి సమాచారం అందించవచ్చని వివరించారు. రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, కేవలం పలు సాంకేతిక కారణాలతోనే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని వివరించారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. సమస్యల త్వరిత పరిష్కారం కోసం కాల్ సెంటర్లలో ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించామని చెప్పారు. ఈదురుగాలులు, వానల వల్ల స్తంభాలు పడిపోయి చాలా ప్రాంతాల్లో కండక్టర్లు కట్టవుతున్నాయని అన్నారు. దీనితో కూడా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణ కోసం విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రనక పగలనక కష్టపడుతున్నారని చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణ కోసం కొన్నిసార్లు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కొంత సమయం సరఫరాను ఆపి పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. సత్తెనపల్లిలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల సమయంలో జరిగిన ప్రమాదంలో 2 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
ప్రజలు కూడా విద్యుత్ పునరుద్దరణ చర్యలను అర్థం చేసుకుని ఓర్పుగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక సబ్ స్టేషన్ను కూడా నిర్మించలేదని ఇంధన మంత్రి కొట్టిపాటి విమర్శించారు. దీనితో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,000 కోట్లతో ట్రాన్స్కో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సుమారు 30 సబ్ స్టేషన్లు అక్టోబర్ నాటికి పూర్తవుతాయన్నారు. జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి ట్రాన్స్ఫార్మర్లను అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు. అప్గ్రేడేషన్తో పాటు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు ఉండవన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏలూరు, విజయవాడ ఎయిర్పోర్టు వంటి ప్రాంతాల్లో అనుకున్న సమయానికి ముందే సబ్ స్టేషన్ నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. అనుమతులు లేని హోర్డింగులు, ఫ్లెక్సుల వల్ల విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. గాలి, వానల వలన హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఊడి విద్యుత్ లైన్లపై పడుతున్నాయని తెలిపారు. దీనితో లైన్లు తెగిపోయి కండక్టర్లు ఊడిపోతున్నాయని అన్నారు. దీనితో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. ఈ విషయాలను మున్సిపల్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అనుమతులు లేని హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. తాజాగా విజయవాడలో ఇదే విధంగా హోర్డింగులు విద్యుత్ తీగలపై పట్టడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, దానిని పునరుద్దరించడానికి సుమారు 4 గంటలకు పైగా సమయం పట్టిందని పేర్కొన్నారు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. మీరు ఎగ్జాంపుల్ ఒకటే చూడండి, మొన్న సత్తెనపల్లిలో లోడ్ ఎక్కువ, హీట్ ఎక్కి ట్రాన్స్ఫారాలు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయడానికి దింపి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేస్తే మా సిబ్బంది ఇమీడియట్గా బ్లాస్ట్ అవటం వల్ల, వేడి తీవ్రత వల్ల బ్లాస్ట్ అవటం వల్ల అంటే ఒక అతనికి 60-70% ఒళ్ళంతా కలిపోయింది, ఇంకొక అతనికి 40% కలిపోయింది, ఇంకొక అతను కొద్దిగా తుట్లో తప్పిన ప్రమాదం బయటపడ్డారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 20 రోజుల పైన పట్టిద్ది అంటున్నారు. అంటే సిబ్బంది పనిచేసినా సరే, శ్రమ వచ్చి పనిచేసినా సరే, ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, టెంపరేచర్లు పెరగడాన్ని ఆటోమేటిక్గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం. రైతాంగ సమస్యలపై పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రైతాంగానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని, వ్యవసాయ అప్పులతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు అందించే సాయాన్ని 20,000 నుంచి 50,000 రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య రైతాంగానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళిక, విత్తన ప్రణాళిక, రుణ ప్రణాళికను ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. సాగునీటి విడుదలపై తేదీలు నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న కాలువల్లో పూడికలు తొలగించలేదని, తూటికాడ, గుర్రపు డెక్క పేరుకుపోయాయని పేర్కొన్నారు. పలు కాలువల గేట్లు తుప్పు పట్టి పనికిరాని స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరమ్మతులు లేక మూలపడ్డాయని, సాగునీటి వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులు, కౌలు రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు 90% రాయితీతో అందించాలని డిమాండ్ చేశారు. విత్తనాల ధరలను నియంత్రించి నాసి రకం, కల్తీ విత్తనాల విక్రయాన్ని అరికట్టాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో వేరుశెనగ సాగు అధికంగా ఉంటుందని, చిన్న, సన్నకారు రైతులకు 90% రాయితీతో వేరుశెనగ విత్తనాలు అందించాలని సూచించారు. ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి అవసరమైన పెట్రోల్, డీజిల్ను పన్నులు లేకుండా లీటర్ 35 రూపాయలకే రైతులకు అందించాలని కోరారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను అరికట్టి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు అందించాలని, ఎలాంటి పూచీకత్తు లేకుండా 5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కనీసం ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పులు రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రైతాంగం దగ్గరికి వచ్చినప్పటికీ అప్పులు రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసు రావడంలే. కానీ
దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఆదాయ వనరులు కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పించింది. కానీ దేశానికి తిండి పెట్టేటువంటి రైతులు మాత్రం ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా రైతాంగం పట్ల కనికరం ఉంటే ఒక్కమారు 2 లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మెగా డిఎస్సి 2025ను పారదర్శకంగా నిర్వహిస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ట్వీట్లు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దు నిద్రపోయిన వారు ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం ఫేక్ ట్వీట్లతో విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుండటాన్ని వైసీపీ తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు దిగుతోందని ఆరోపించారు. గొల్లపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో తెలుగువారి పండుగ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా ఈ మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. మెగా డిఎస్సి 2025ను పారదర్శకంగా నిర్వహిస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ట్వీట్లు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని దేవినేని ఉమా మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్కు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. నిరుద్యోగులకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఇప్పుడు టీచర్లను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయ సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో మొద్దు నిద్రపోయిన వారు ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం ఫేక్ ట్వీట్లతో విష ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నాయకత్వంపై ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు కోర్టుల్లో 220కి పైగా కేసులు వేసినా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. కేవలం 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి 22 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉండటాన్ని వైసీపీ తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు దిగుతోందని ఆరోపించారు. సాంకేతికంగా కూడా అసాధ్యమని తెలిసి కూడా కేవలం బురజల్లాలి, ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా ఈ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఏదైతే ఫేక్ ఫ్యాక్టరీలో కంటెంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు ఇచ్చి ఇవాళ ఈ దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాడు. కేవలం ఏది బాధ, ఆక్రోశం. ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో 16,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ డిఎస్సిలో వచ్చే సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. అట్లాగే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానానే నిదర్శనమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం అందిస్తున్న రాజా గొప్ప వ్యక్తి అని అన్నారు. రైతన్నలకు మేలు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని, రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానానే నిదర్శనమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వేలాది మంది రైతులకు చేయూతనిస్తున్న ప్రవాసాంధ్రుల ఎమ్మెల్యే కొనియాడారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా రైతు కోసం కార్యక్రమంలో భాగంగా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్ల పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డు రంగంలో ఘనంగా జరిగింది. 25 లక్షల వ్యయంతో సమకూర్చిన 700 టార్పాలిన్లు, 100 ఛార్జింగ్ స్ప్రేయర్లను వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులకు అందజేశారు. ముందుగా రైతులకు అందించే స్ప్రేయర్లు, టార్పాలిన్లను రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దేశం మీద ప్రేమతో ప్రవాసాంధ్రులు గొప్ప కార్యక్రమాలు చేసే సంస్థ తానా అని కొనియాడారు.
రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం అందిస్తున్న రాజా గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. రైతన్నలకు మేలు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, రైతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులు పెద్ద ఎత్తున చేసి రైతాంగ సుదీర్ఘ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అయిపోయింది అమెరికాలో. ఇక్కడ ఇంకా ప్రజలకి ఏం కావాలని తెలుసుకుంటూ గొప్ప విషయం తెలిసి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అందుకని ప్రత్యేకమైన కృతజ్ఞతలు నా తరపున కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తానా వారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రస్తుతం ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారికి కానీ, కాబోయే ప్రెసిడెంట్ నా మిత్రుడు లావు శ్రీనివాస్ కానీ, అలాగే మీకందరికీ సుపరిచితులు మన రావు అంజయ్ చౌదరి గారు కానీ, మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు మీరు ముందుకు వచ్చినందుకు మా గుడివాడ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి విభాగంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. లేపాక్షి షోరూంలలో అమ్మకాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సిబ్బందికి జీతాలు పెంచుతూ చేనేత శాఖ మంత్రి సవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మూల వేతనంపై 10% పైగా వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. హస్తకళా రూపాలు కేవలం వస్తువులే కాదు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలు. వారసత్వ ప్రదాతలు హస్తకళాకారులు. చరిత్రకు ఆనవాలుగా నిలిచే హస్తకళలకు, హస్తకళాకారులకు ఆంధ్రప్రదేశ్ చేనేత హస్తకళల అభివృద్ధి సంస్థ లేపాక్షి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో లేపాక్షి విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సిబ్బందికి జీతాలు పెంచుతూ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మూల వేతనంపై 10% పైగా వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలను 60,75,00,000కు పెంచడంతో కృషి చేసిన సిబ్బందిని మంత్రి సవిత అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది విక్రయాలను 80 కోట్లకు పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. వేతనాలు పెంచినందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ కుటుంబానికి అధికారం కోసం హత్యలు, ఆధిపత్యం కోసం కుట్రలు చేసే చరిత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గ్రామగోపాల్ రెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసిన చరిత్ర ఉన్న రాజారెడ్డి కుటుంబం నేడు స్వాతంత్ర్య సమర యోధులమని చెప్పుకోవటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. వైఎస్ కుటుంబంతో మొదలైన హత్య రాజకీయాలు వారితోనే ముగుస్తాయని రామగోపాల్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబానికి అధికారం కోసం హత్యలు, ఆధిపత్యం కోసం కుట్రలు చేసే చరిత్ర ఉందని ఆరోపించారు. రాజారెడ్డి కాలం నుండి పులివెందుల్లో అరాచకాలు సాగుతున్నాయని, గనుల కోసం ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసిన చరిత్ర ఉన్న రాజారెడ్డి కుటుంబం నేడు స్వాతంత్ర సమరయోధులమని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గతంలో నర్సయ్య హత్య విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు తప్పించుకున్నారని, తమ ఆస్తులను కొల్లగొట్టి లాకప్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మనిషిగా మారాలని, వైఎస్ కుటుంబంతో మొదలైన హత్య రాజకీయాలు వారితోనే ముగుస్తాయని రామ్గోపాల్ రెడ్డి హెచ్చరించారు. సంపాదించుకోవడంలో న్యాయంగా సంపాదించుకున్నారా, అన్యాయంగా సంపాదించినారో తేడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్తున్నా. రాజకీయంగా మంచి సమాజ సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి సిద్ధాంతం కోసం చేసి సామాన్యులు కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రి స్థాయి ఎదిగినారు. ఎదగడంలో తప్పు లేదు, ఎదగద్దని మేమేం చెప్పడం. మేమంతా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చట్టసభల్లోకి పోయినాం. ప్రజల్లో ఆదరణ వల్ల మీ ఆదరణ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ రోజైనా రాజకీయం చేసినారా? మొదలు పెట్టినా నుంచి రఫా నరికి మీ ఇంట్లో 2 ముఖ్యమంత్రులు అయినారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎదుగుదల రాజకీయంగా ఎవరు ఏ విధంగా ఎదిగినారు, ఆస్తుల పరంగా ఎవరు ఏ విధంగా చట్టబద్ధంగా ఎవరు వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు, ఎవరు అక్రమంగా ఇతర ఆస్తులను దోపిడీ చేసి సంపాదించుకున్నారు, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నా.
విద్యా సంస్థలు కేవలం చదువుపైనే శ్రద్ధ పెడతాయని, కానీ చెన్నైస్ అమృత కాలేజీ విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి అన్ని రంగాల్లో సమానమైన నైపుణ్యాలను పెంపొందిస్తోందని బిగ్ బాస్ ఫేమ్ డెమోన్ పవన్, రీతు చౌదరి అన్నారు. విద్యార్థులు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం వారి అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని చైనీస్ అమృత హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో సంస్కృతి పేరుతో సాంస్కృతిక వేడుకలను నిన్న అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ డెమోన్ పవన్, రీతు చౌదరి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల ప్రతిభ, శక్తి సామర్థ్యాలను ఎంతగానో అభినందించారు. సాధారణంగా విద్యా సంస్థలు కేవలం చదువుపైనే శ్రద్ధ పెడతాయని, కానీ చైనీస్ అమృత కాలేజీ విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి అన్ని రంగాల్లో సమానమైన నైపుణ్యాలను పెంపొందిస్తోందని కొనియాడారు. విద్యార్థులు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించడం వారి అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. మన వాళ్ళు ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. అది వాళ్ళ కమిట్మెంట్ అండ్ వాళ్ళ ప్యాషన్, వాళ్ళు ఎంత బాగా ఇది చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ వాళ్ళ వార్మ్ వెల్కమ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ వాళ్ళ ఎనర్జీ, ఓ మై గాడ్. అట్ ది సేమ్ టైం 100% ప్లేస్మెంట్ ఇస్తున్నారు అండ్ 90% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అంటే రాదర్ దెన్ ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ అని పక్కన పెడితే, రేపు అన్న రోజు మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా, సో అందరితో ఎలా ఉండాలి, అది బాగా నేర్పిస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అండ్ వీళ్ళ బ్రాంచెస్ కూడా బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది. యూజువల్లీ మనం ఏదైనా కాలేజ్కి వెళ్తే ఎక్కువ మంది చదువు మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు, లేకపోతే వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో దాని మీదే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు కల్చరల్ మీద, స్పోర్ట్స్ మీద అండ్ కమ్యూనికేషన్ మీద, ఎన్నిటి మీద సేమ్ నాలెడ్జ్ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత హౌ టు సర్వైవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ ఇది మనకి చెన్నై అమృత కాలేజ్ విజయవాడలో ఉంది, అండ్ చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. అండ్ ప్రతి దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 90%, ఆల్మోస్ట్ 99% అందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయనే విన్నాను నేను. కళాశాల అకాడమిక్స్ డీన్ సూరేన్, విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గీతా మేడిశెట్టి మాట్లాడుతూ తమ సంస్థలో 90% ప్రాక్టికల్ నాలెడ్జి మరియు 100% ప్లేస్మెంట్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా 31,000కు పైగా విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని వెల్లడించారు. కేవలం హోటల్ మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా ఏవియేషన్, నర్సింగ్ సెక్టార్లలో కూడా కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్లోనే కాకుండా త్వరలో ముంబై, ఢిల్లీలో కూడా కొత్త బ్రాంచ్లను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల ద్వారా నెలకు 35,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ కల్చరల్ ఆస్పెక్ట్స్లోకి చదువులకి పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి మేము చేయటం జరిగింది. మా ప్లేస్మెంట్స్తో పాటు ఇటువంటి అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. స్టూడెంట్స్ అందరూ దీని గురించి బెనిఫిట్ అవ్వాలి, సో వాళ్ళ ప్రోగ్రెస్లో బెటర్మెంట్గా కావాలని చెప్పేసి, అందుకని చెప్పేసి మేము ఈ పార్ట్ ఆఫ్ కల్చరల్స్ అనేది ఈవెంట్ ఈరోజు చేయడం జరిగింది. ఇంకా అయితే వెంకటేష్ అండి. సరే, రాబోయే కాలంలో మీరు ఎట్లాంటి ఆఫర్లు సార్, ఇప్పుడు వచ్చేదానికి మేము మొత్తం అన్ని మా బ్రాంచెస్ మీద కలిపేసి 33,000 మంది పైన ప్లేస్ చేయడం జరిగింది సార్. సో ఇంకా వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏవియేషన్ సెక్టార్కి, నర్సింగ్ సెక్టార్కి కూడా వెళ్ళటం జరిగింది. స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్తో కాకుండా ఏవియేషన్, నర్సింగ్లో కూడా ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్కి వచ్చిన తర్వాత కూడా వాడు తీసుకోవచ్చు. అండ్ అలానే మా స్టూడెంట్స్కి ఏంటంటే ఒక ఎక్స్పోజర్ మెయిన్లీ. సో ఏంటంటే నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ ద ఐటీ ట్రైనింగ్సే కానీ, ప్లేస్మెంట్సే కానీ, గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వీఆర్ కండక్టింగ్ ద ఎడ్యుకేషనల్ ఎక్స్పోస్ ఆల్సో. లైక్ ప్రీవియస్గా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా కండక్ట్ చేస్తాము. అండ్ సో కమింగ్ సాటర్డే అండ్ సండేలో ఏంటంటే టీవీ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో కూడా కండక్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే మెయిన్లీ సో స్టూడెంట్స్కి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, ఈవెన్ 10th ఆర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేయాలి, త్వరగా దేంట్లో సెటిల్ అవ్వాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఎక్స్పోస్ వల్ల కూడా ఏంటంటే చాలా గైడెన్స్ దొరుకుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మైలవరం మండలంలోని మైలవరం, పొందుకల, చంద్రగూడెం, సబ్జపాడు గ్రామాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల సంభవించిన నష్టంపై ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మైలవరంలోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేకుల షెడ్లు కోల్పోయిన బాధితులకు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిగానే ప్రభుత్వ పరంగా తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొన్న తర్వాత 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ప్రభుత్వంలో సగటున ఏ సంవత్సరంలో కూడా రానంత దిగుబడి ఈ సంవత్సరం వచ్చి, ఎంత దిగుబడి వచ్చినప్పటికి కూడా మొత్తం కొనుగోలు చేయటం, దాదాపుగా కొనుగోలు 99% పూర్తవటం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, సత్వర పౌర సరఫరాలకు సంబంధించిన ఈ ఇవన్నీ విద్యుత్ సరఫరా కావచ్చు. ఇప్పుడు విద్యుత్ లేకపోయేటప్పటికి ఈ గ్రామాల్లో ఎక్కడా నీరు లేదు. కూటమి కుటుంబ సభ్యులు మొత్తం రాత్రి తెల్లవారులు ప్రభుత్వ విభాగాలకు తోడుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంతా ట్యాంకర్లతో నీళ్లు సప్లై కావచ్చు, రోడ్ల మీద ఉన్న చెట్లు ప్రభుత్వ విభాగాలు వాళ్ళ పైన వాళ్ళు చేస్తుంటే వీళ్ళు కూడా వాళ్ళతో కలిపి సత్వరం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే క్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈరోజు సాయంత్రానికల్లా ప్రాథమికంగా నష్టం అంచనాలన్నీ కూడా తయారవుతాయి. ఎందుకంటే చంద్రగూడలో 4 విఆర్ఓలు, పొద్దుగాల్లో 4 విఆర్ఓలు ఉండి ఎన్యుమరేషన్ కార్యక్రమం. రాష్ట్రంలో పార్వతీపురం జిల్లాలో బిల్లమడ అనే గ్రామంలో పేద గిరిజనులను కడుపు కొట్టే చర్య ఒకటి కొనసాగుతుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు సంబంధించిన భూములను గోదావరి జిల్లాల నుంచి వెళ్లినటువంటి భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూములను సాగు చేసుకునే గిరిజనులకు అన్ని హక్కులను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పార్వతీపురం బిల్లమ్మడ విలేజ్ గిరిజనులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి తెలియచేయాలని ఓపీడీఆర్ ఆధ్వర్యంలో స్టేట్ జనరల్ సెక్రటరీ కె సుబ్బారెడ్డి మరియు విలేజ్ గిరిజనుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లాలో బిల్లమడ అనే గ్రామం ఉంది. సీతంపేట మండలంలో ఆ గ్రామంలో 107 ఎకరాలు 50 సంవత్సరాలకు పైగా గిరిజనులు, పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు పర్లాకిమిడి జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత అవి సాగు చేసుకునే వాళ్ల పేరుతో ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ పట్టాలు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. ఆ గిరిజనులకు భూమి మీద హక్కులు ఇవ్వాలన్నారు. గిరిజనులు అప్పటి నుంచి నిరాటంకంగా సాగు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల నుంచి వెళ్లినటువంటి భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి తమ పేర్లు రికార్డుల్లో ఎక్కించుకొని ఆ భూములు మావి అని తరచూ అక్కడికి వెళ్లి వాళ్ళని డబ్బులు ఇచ్చి పంపించాలని ప్రయత్నం చేయటం, బెదిరించటం, పోలీసు ఫోర్స్ని ఉపయోగించి రౌడీలు, గుండాలను ఉపయోగించి వాళ్లు వేసిన పంటలను ధ్వంసం చేయటం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పార్వతీపురం జిల్లాలో బిల్లమడ అనే గ్రామంలో పేద గిరిజనులను కడుపు కొట్టే చర్య ఒకటి కొనసాగుతోందని, ఈ దుశ్చర్యను ఖండిస్తూ వెంటనే పేద గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతూ 5 మంది మంత్రులను సంబంధిత జిల్లా మంత్రి అనవసరంగా సివిల్ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని, రక్షణ మంత్రిని, అలాగే గిరిజన శాఖ మంత్రిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిని కలిశాం. ఆ అర్జీలు ఇచ్చామని, గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, పాత్రికేయులుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే 4వ స్తంభంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నినాదాలేనా? ఈ నినాదాల మాటున, ఈ నినాదాల వెనక అభివృద్ధి, సంక్షేమం పేరుతో నినాదాలు, వీటి మాటున వెనక జరుగుతున్న విధ్వంసాన్ని ఒకసారి వెలుగులోకి తీసుకురండి. ఆ గ్రామాన్ని సందర్శించండి, ఆ భూముల్ని పరిశీలించండి. ఏమిటి ఆ భూమి స్వభావం? ఎప్పటి నుంచి గిరిజనులు భూమి మీద పనిచేసుకుంటున్నారు? వాళ్ళకి హక్కులు లేకుండా ఏ విధంగా న్యాయస్థానాలని, రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసుల్ని లోకట్టుకుని మారు మార్గంలో దొంగ పట్టాలు, దొంగ ప్రయత్నాలు చేసి భూములు కొట్టేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని వెలుగులోకి తెమ్మని, పేద గిరిజనుల పక్షాన మీ గొంతు వినిపించమని ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతూ, నీటి వసతులు, కరెంటు ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. అయినా ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా అక్కడ మంత్రులు వాటిని ఆ భూములు కాజేయాలి, ఎందుకంటే అవి ఖమ్మం పట్టణం దగ్గరలోకి వస్తున్నాయని తుమ్మల నాగేశ్వర గారు, శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కలిసి అంటే వాటిని పోలీస్ ఫోర్స్ ఉపయోగించి ధ్వంసం చేసేసారు. పూర్తిగా ఆనమాలు లేకుండా 730 ఏళ్ళని కూలగొట్టారు. దాదాపు 1000 మంది పైగా జనాభా ఉంటున్నారు అక్కడ. ఆ తర్వాత ఇదంతా రాష్ట్రం అంతా ఇదయ్యేటప్పటికీ వెంటనే మళ్ళీ 15 రోజుల్లోనే మేము పట్టాలు ఇస్తున్నాం అనే పేరుతో బాధితులకు కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు పెట్టారు అక్కడ. అట్లాగే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఎంత సంక్షేమం అని చెప్తున్నా ఆ సంక్షేమం అనేది నిజమైన వాళ్ళకి అందటం లేదు సరిగ్గా.
వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ బాధలు చెప్పుకుందామని ముందుకు వస్తే రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు కానీ ఎవరు సహకరించకపోగా అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారో భూస్వాములు ఉన్నారో సభ్య సమాజానికి తెలియజేసేలా ప్రభుత్వ యంత్రాంగానికి కనువిప్పు కలిగేలా ఆలోచించేలా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్లమడ గిరిజన గ్రామ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఓపీడీఆర్ జిల్లా శాఖలు మరియు ఆంధ్రప్రదేశ్ శాఖ వివిధ రూపాలలో ఆ గిరిజనుల పక్షాన భూమిని నమ్ముకుని జీవిస్తున్న వారి పక్షాన ఉంటుందని, పరిష్కారం అయ్యేదాకా అది ఎటువంటి స్థాయి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డారు. బీరువాలో దాచిన సుమారు 700 గ్రాముల బంగారం, 6 లక్షల నగదును దొంగలు అపహరించినట్లు బాధితుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర దొంగతనం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు నివాసమే లక్ష్యంగా దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిన సమయంలో వారి ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 700 గ్రాముల బంగారం మరియు 6 లక్షల రూపాయల నగదును ఎత్తుకు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు తాళాలు వెరగొట్టి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం, బంగారం, నగదు మాయమవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.